మన శరీరం ఎలా నిర్మాణం అయి ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? మన శరీరంలో గుండె ఉంది, మెదడు ఉంది, అలాగే ఊపిరితిత్తులు కూడా ఉన్నాయి. కానీ ఇవన్నీ ఎలా ఏర్పడ్డాయి? చిన్న చిన్న భాగాలు కలిసి పెద్ద వ్యవస్థగా ఎలా మారాయి? ఈ వీడియోలో మనం తెలుసుకునేది జీవుల నిర్మాణ స్థాయిలు. అవేంటంటే కణం, కణజాలం, అవయవ వ్యవస్థ, జీవి, సెల్, టిష్యూ, ఆర్గాన్ సిస్టమ్, ఆర్గానిజం. ఇప్పుడు ఒక్కొక్కటిగా సులువుగా తెలుసుకుందాం. ఫస్ట్ది కణం. కణం అనేది జీవుల నిర్మాణంలో ఉండేటువంటి అతి చిన్న భాగం. జీవి యొక్క మూల నిర్మాణ మరియు క్రియాత్మక ఘటకం కణం. అంటే ఒక జీవి శరీరం మొత్తం కణాలతో తయారై ఉంటుంది. ఉదాహరణకు రక్త కణాలు, నాడి కణాలు, కండర కణాలు. మన బాడీలో ఉండేటువంటి ప్రతి అవయవం ఏదో ఒక కణంతో నిర్మితమై ఉంటుంది. ఒక కణంతో మాత్రం బ్రతికేటువంటి కొన్ని జీవులు కూడా ఉంటాయి. వాటిని మనం ఏకకణ జీవులు అని అంటాం. ఉదాహరణకు అమీబా, ఇవన్నీ ఏకకణ జీవులు. అలాగే మనుషులు, జంతువులు, మొక్కలు వంటి జీవులు అనేక కణాలతో నిర్మితమై ఉంటాయి కాబట్టి వాటిని బహుకణ జీవులు లేదా మల్టీ సెల్యులర్ ఆర్గానిజం అని అంటాం. రెండవది టిష్యూ అంటే కణజాలం. ఒకే విధమైన కణాలు కలిసి ఒక ప్రత్యేకమైన పని చేస్తే దానిని కణజాలం అంటాం. అంటే ఒకే విధమైన కణాల సమూహం. ఉదాహరణకు కండర కణజాలం, మజిల్ టిష్యూ. ఇది శరీర భాగాలను కదిలించడానికి సహాయపడుతుంది. నాడీ కణజాలం, నెర్వస్ టిష్యూ. ఇది మెదడు నుంచి సందేశాలను శరీరానికి పంపుతుంది. కాబట్టి కణాలు కలిసి కణజాలాన్ని ఏర్పాటు చేస్తాయి. అలాగే మూడవది వచ్చేసి ఆర్గాన్ అంటే అవయవం. వివిధ రకాల కణజాలాలు కలిసి ఒక ప్రత్యేకమైన పని చేసే భాగాన్ని అవయవం అని అంటాం. ఉదాహరణకు గుండె, మెదడు, ఊపిరితిత్తులు, కడుపు, ఇవన్నీ అవయవాలు అన్నమాట. మన బాడీలో ఉన్నటువంటి కొన్ని రకాల అవయవాలు. ఉదాహరణకు గుండె తీసుకుంటే ఇందులో కండర కణజాలం, నాడి కణజాలం మరియు ఇతర కణజాలాలు ఉంటాయి. గుండె పని ఏమిటంటే శరీరం అంతా రక్తాన్ని పంపించడం. నెక్స్ట్ నాలుగవది ఆర్గాన్ సిస్టమ్ అంటే అవయవ వ్యవస్థ. అనేక అవయవాలు కలిసి ఒక పెద్ద పని చేస్తే దానిని అవయవ వ్యవస్థ అని అంటాం. ఆర్గాన్ సిస్టమ్ అని. మన శరీరంలో అవయవ వ్యవస్థలు ఉన్నాయి. ఉదాహరణకు జీర్ణ వ్యవస్థ, ఆహారాన్ని జీర్ణం చేస్తుంది కాబట్టి అదొక వ్యవస్థ. అలాగే శ్వాస వ్యవస్థ, రెస్పిరేటరీ సిస్టమ్, శ్వాసక్రియను నిర్వహిస్తుంది. అలాగే రక్త ప్రసరణ వ్యవస్థ, సర్క్యులేటరీ సిస్టమ్, రక్తాన్ని శరీరం అంతటికి పంపిస్తుంది. ఇలా అన్నీ కలిసి మన శరీరాన్ని సరిగ్గా పనిచేసేలా చేస్తాయి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, లాస్ట్ వన్ వచ్చేసి ఆర్గానిజం అంటే జీవి. అన్ని అవయవ వ్యవస్థలు కలిసి పనిచేసే పూర్తి జీవిని జీవి అని అంటాం. ఉదాహరణకు మనిషి, కుక్క, పక్షి, చెట్టు. మన శరీరాన్ని ఉదాహరణగా తీసుకుంటే లక్షల కణాలు కలిసి ఒక కణజాలం తయారవుతుంది. అలాగే కణజాలాలు కలిసి గుండె వంటి కొన్ని అవయవాలను తయారు చేస్తాయి. అలాగే అవయవాలు కలిసి అవయవ వ్యవస్థలు తయారవుతాయి. ఆ అవయవ వ్యవస్థలు కలిసి మనిషి అనే జీవి ఏర్పడుతుంది. ఇలా చిన్న చిన్న భాగాల నుంచి పెద్ద నిర్మాణం ఏర్పడుతుంది. వివరంగా చెప్పాలంటే జీవుల నిర్మాణ స్థాయిలు ఫస్ట్ సెల్లు, తర్వాత టిష్యూ, ఆర్గాన్ సిస్టమ్, ఆర్గానిజం. ఓకే, ఈ వీడియో మీకు నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన బయాలజీ క్లాస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.